నోట్లో పెట్టుకోవట్లేదు, జస్ట్ ఓదండి సార్. దిగండి, అది కిందకి దిగండి. బాయ్ ఆగు. అందరికీ నమస్కారం. మనకి ఈ మధ్యకాలంలో రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా మనము మన జిల్లా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాహనదారులందరికీ, ముఖ్యంగా నడిపే బైక్ రైడర్లందరికీ విజ్ఞప్తి, తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించి బైక్ని నడపాలి. అదేవిధంగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు తప్పకుండా మీ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే మీకు చాలా సేఫ్టీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది కంప్లీట్గా కూడా దూరంగా ఉండాలి. మీకు ఈ మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకొని మీరు పోలీసు వారి ఉత్తర్వులు పాటిస్తూ సేఫ్టీగా ఇళ్ళకి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సార్, ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కువగా మైనర్లకి ట్రాక్టర్లు, ఈ బైకులు ఇస్తారు సార్. వాళ్ళ గురించి మనకి ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా మైనర్కి బైకులు ఇచ్చేసి హైవే మీదకి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ బైక్ రైడర్ చేసినటువంటి ఆ మైనర్ పిల్లవాడిని ప్లస్ తల్లిదండ్రులని పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ముందు ఇట్లాంటివి చేసినట్లయితే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ కోర్టు ముందు కూడా హాజరుపరచాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని గారాబం చేయకుండా వాళ్ళకి నియమిత వయసు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి బైకులు కానీ లేకపోతే కార్లు కానీ ఇవ్వండి అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాను.